పని ఉంటుందా? పని లేవు. అద్దె కట్టుకోవాలి, నాన్న ఇబ్బందులు పడతాను. ఈ జగన్ గారు కోటేసి గెలిపించినందుకు మాకు అందరం సరిపోతుంది. నేను పేదవాడిని, పేదవాళ్ళంతా నా పక్షానే ఉన్నారంటున్నాడు. అంటున్నాడు అంతే. మాకు ఇక్కడ తినలేదు, అక్కడ తిప్పలేక చాలా మంది అలో లచ్చన పనులు లేక బాధపడతారు. ఎందుకు డబ్బులు రోజు పని దొరుకుతా వాళ్ళు డబ్బులు వేసేది ఎందుకు? మాకు పని దొరికితే మా చాలు, మా కష్టం మేము చేసుకుంటే మా చాలు. కష్టపడి పని చేసుకుంటాం. అంటే ఇన్ని రోజులుగా 4.5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరాలుగా పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు బాధలు ఆయన తెలియదా? ఆయన దాకా వెళ్ళట్లేదో మరి వెళ్ళిందో కానీ చాలా ప్రజలు మాత్రం మీ లేబర్ మాత్రం చాలా ఇబ్బంది పడతాను. ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, విజయవాడ డెవలప్ అవుద్ది, మనం పనులు చేసుకోవచ్చు అని శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారు వలస. పనులు ఉంటున్నాయా మరి? మా శ్రీకాకుళమే. ఏం లేదు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండట్లా. అలాగే మరి ఏం చేస్తాం, మరి అలాగే మరి ఇబ్బంది పడి అలాగే ఏదో చేసుకొస్తున్నాం. ఎవరికి చేస్తాను, మనకి వేయట్లేదు. కొందరికి వస్తాను, కొందరు రావట్లేదు. ఎందుకండి డబ్బులు ఎందుకు రోజు 10 వరకు చాలు మాకు. ఎవరు డబ్బులు వేయాల్సంలా. మరి అంటే ఇంకా నేనే వస్తా, మళ్ళీ నేనే నా ప్రభుత్వం వచ్చింది అని చెప్తున్నాడు. వచ్చేది మార్పు వచ్చింది, నాకు రాదులే. మార్పు వచ్చింది, నాకు రాదు. మార్పు వచ్చింది చేస్తే ఇంకా మరి ఈ 5 సంవత్సరాలు చేస్తే ఇంకో వచ్చి ఓట్లేసి ఇంకేం చేస్తాం? మరి మందు తీసేస్తా అన్నాడు. అసలు మందు మీరు తాగద్దు అంటున్నాడు. మందు రేట్ ఎంత ఉంది, ఇప్పుడు రేట్ ఎంత ఉంది? మందు పెంచాడు. తాగడం ఎలా మానేస్తావు? తాగే ప్యాన్ ఎక్కడ ఊరుకు ఉంటుంది? తాగిన వాళ్ళు మానలేము. మరి తీసేస్తున్నాడు, తీయలేదుగా. ఎక్కడ ఇంకా సాబులు పెంచాడుగా. అసలు ఏం తాగుతున్నారో తెలుస్తుందా? పోనీ ఏం మందు తాగుతున్నారో తెలుస్తుందా? అవును, అంతా సీపే. ఆరోగ్యం పాడైపోయి డబ్బు అన్ని పోయి ఇంకా నేను పేదవాడిని, నేను పేదల పక్షంలో ఉన్నాను అంటాడు. ఇంకా ఇంకేం నమ్ముతారు? అసలు మనకి ఇవన్నీ వద్దండి, డబ్బులు వేయాలి సార్ లేవద్దు. జనాలకి పేదోడికి పని కావాలి, సరి పని ఉంది సార్. ఫ్రీగా వదిలేసి మామూలుగా అన్ని కంకర ఏళ్ళు ఆకంట ఫ్రీ ఉంటే జనాలు వాళ్ళే బతుకుతారు కష్టపడి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 1100-1200 ట్రాక్టర్ తీసుకొచ్చింది అంటున్నారు అన్న, నిజమేనా? నిజమే. అప్పుడు పనులు ఉన్నాయి. ఒక పని చేసి రెండో పని తగిలేది ఎల్లగా చేయలేమనుకో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, వదిలేసుకుంటారు. ఇప్పుడు చేద్దామంటే ఇగో జనాలు చూడు కొప్పలు. తోడు అన్నా క్యాంటీన్ అనే 5 రూపాయలు భోజనం దొరికేది, ఇప్పుడు అది కూడా తీసేశాడు. అది ఏమంటాడు? ఇప్పుడు ఈ రోడ్ల మీద పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పని చేసుకుని వచ్చి ఆ టైం ఎప్పుడైనా మొత్తం తినేవాళ్ళు కదా. ఇప్పుడు అది లేదు. ఇవన్నీ చేసి ఇంకా నాకు పేదోళ్ళు ఓట్లు వేస్తారంటాడు ఆయన. ఇంకే ఎవడో మరి నీతి తగ్గుతున్నాడు ఎవడైతే కానీ నీతి ఉన్నాడు ఎవడేడు వేయరు. రాదు మరి లేదు. ఉంటారు మరి, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. అలాగే ఉంటుంది మరి. ఇప్పుడు డబ్బులు వేసాడు అనుకో వాళ్ళే ఆనందంగా ఉంటుంది, మాకు వేయలేదు అనుకో మాకు అలాగే ఉంటుంది. 5 రూపాయలు భోజనం పెట్టాడు, 5 రూపాయలు భోజనం ఎందుకు తీయాలి ఆయన? అది ఉంటే అది నోట్ కాడితే తీసేయడం తప్పు కదండి. డబ్బులు సుఖమే ఉందండి. డబ్బులు వస్తే భోజనం ఉంటే 5 రూపాయలు పని లేకపోయినా 5 రూపాయలు భోజనం తినవచ్చు. ఇప్పుడు అది లేదు. అన్నీ కట్టుకొని పని చేసుకుంటేనేగా పనులు లేవు, అది బాధేగా మరి అండి. అసలు భవన నిర్మాణ కార్మికులు పనులు లేకపోతే ఇంకా ఇంత ఇబ్బందులు వాళ్ళు పడుతుంటే ఎందుకని ఆలోచించలేకపోతుంది? ఇసుక ఎందుకు ఫ్రీగా వదలలేకపోతున్నారంట? ఈయన గెలిపించినందుకు మాదే తప్పు. ఏదో నమ్మకంగా చూస్తాడు అనుకొని గెలిపించారు కానీ లేకపోతే ఇంకోసారి నమ్మకం పెడితే ఇక అడక్కదంటమే ఇక రోడ్డు మీద ఇక నమ్మరు. లేదండి ఇక నమ్మేది లేదు. ఎందుకు ఆ డబ్బులు ఎందుకండి? పని ఉంటే ఏదైనా కట్టుకుంటాం కదా. సగానికి సగం ఇది ఇందులో పోట్ల. ఆ డబ్బులు ఇస్తే సుఖమే ఉంది. వాటిలో పోట్ల డబ్బులు, ఈ డబ్బులు ఇచ్చినందుకే మందు రేట్లు పోతనే అన్నిట్లో పోతుంది కదండి. చెత్త పన్ను కట్టాలి, కరెంటు బిల్లులు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి. ఎవడ రాలా, ఎవరు రాలేదు.
పేదవాడిని, నేను పేదల పక్షాన ఉంటాను జగన్ గారు ఏడు అలదు కదా ఎవరు రాలా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలి సెంటర్కి ఎవరు వచ్చేది మాట్లాడు లేరు. అసలు భవన నిర్మాణ కార్మికులు ఎవరు ఎవరు కాబట్టి లేరు. మీకంటూ ఒక నిధి ఉంటుంది కదన్నా, మీ సంక్షేమ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ ఇది మా కూడా ఆపేశారుగా, యూనియన్ కూడా ఆపేశారు. యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ కూడా ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు, యూనియన్ కూడా పట్టించుకోవట్లేదు ఎవరు. మీ యూనియన్ లో ఉన్న డబ్బులు కానీ కనీసం అయ్యానే ఏమన్నా మీకు ఆసరాకు వస్తున్నాయా? ఆసరాగా ఎవరండి, ఏవో దెబ్బలు తగులుతుంది, సరైన యూనియన్ కార్డు వాళ్ళు డబ్బులు కట్టి ఉంటే అలాగెవరు. ఇప్పుడు కూడా ఇవ్వట్లా. ఏంటంటే ఎవరికో దెబ్బలు తగిలి సరైన వాళ్ళు పట్టుకొని వెళ్తే అప్పుడు ఇస్తారేమో కొద్దిగా. కాదన్నా, మీ కార్మిక శాఖ మంత్రి మాకు తెలియదండి ఎవరు రావట్లేదు. ఉన్నాడు ఎవరు రావట్లేదు అసలు ఇక్కడికి, పట్టించుకోడు లేడు ఎవడు కూడా. జగన్ గారు నేను పేదలకి నేరుగా డబ్బులు అకౌంట్ లో కొడుతున్నా, ఈసారి నాకే ఎవరికి ఇచ్చాను పలానా చెప్పండి. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు, ఎవరినో ఒకరికి ఇచ్చాను చెప్పానండి. ఎవరు రాలేదు, ఎవరు కూడా 5,000 పోనీ అన్న ఇది వదిలేసాయి. ఇది కనీసం పని లేకపోతే 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో భోజనాలు చేసేవాళ్ళు గతంలో, అవి తీసేయడం వల్ల మొత్తం ఆయన ఉపయోగం ఉంది. మొన్న ఇక్కడ తీసాడు ఇక ఏం ఉపయోగం లేదు. ఏమో భోజనం పెడితే మంచిదే కదా, బాగున్నాం తినే కూడి లాగేశాడు ఇక అందరి దగ్గర. మరి ఇంకెవరు నమ్ముతారు అంటే మళ్ళీ అంటారు. నేనే ఎవరైతే అంటాకంటారా, నేనే అంటాడు. రావాలి వచ్చినాక వెళ్ళాలి, జనాలు లేదు. ఇంకోసారి నమ్మం జగన్, ఇంకా ఆ ఛాన్స్ లేదు జగన్కి. ఏం పరిస్థితి? మొత్తం జగన్దే చేశారు. నువ్వు తెలుసు అసలు వీళ్ళకి తెలిసాడు ప్రతిదీ జగన్దే. ఏంటిది? ఏ పరిపాలన వీళ్ళకి ఎవరూ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ పండి వీళ్ళకేం తెలుసు, పిల్లలకి ఒక్కడ కాదు. ఇప్పుడు ఒక మాట, నువ్వు భవన నిర్మాణ కార్మికుడివేనా? కాదు. మరి నువ్వు కానప్పుడు వాళ్ళ బాధలు నీకు తెలుస్తే ఎవరి బాధలైనా ఎవరు వెళ్తారు. ఆయన జగన్ పార్టీ గారు జగన్ అంటాడు. ఇక్కడ పార్టీలు కాదు బాబాయ్, నేను అంటుంది పేదవాడికి నిజంగా పని పనేదండి. పని అంటే ఎంతమంది అనుకుంటారా, 9కి వెళ్ళిపోతారు, ఖాళీ అయిపోతారు.